సుందరుడు అయిన యేసేపు నిమిత్తమేని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చింది. యేసేపు గారు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, నీతిమంతుడు, క్రమము తప్పకుండా దేవుని పట్ల కృప చూపుచున్నటువంటి వాడు. అయితే ఈ యేసేపు యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మనం చూసినట్లయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఎవరు చదవదులే, కానీ కొన్ని విషయాలు నేనే చెప్పడానికి ఇష్టపడుతుంటాను. అసలు యేసేపు గారు ఐగుప్తి ప్రాంతానికి రావడానికి గల కారణాలు ఏమిటి అనంటే, ఇక మన యాకోబు గారికి 12 మంది కొడుకులు, ఒక కుమార్తె. సరే, అయితే ఇప్పుడు కుమార్తెను మనం ప్రక్కన పెట్టుకున్నప్పుడు, ప్రక్కన ఎందుకు పెట్టాలి అంటే జరిగిన సంగతి మీకు తెలుసు కనుక ఒక్క విషయంలో మనము అలా ప్రక్కన పెట్టుకుని ఇప్పుడు 12 మంది కుమారుల విషయాలు ఆలోచన చేసినట్లయితే 12 మంది కుమారులు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. అయితే 12 కుమారుడు ఎలాగున్నాడు అంటే చిన్నవాడిగా ఉన్నాడు. పెద్దవారేమో కాస్త పని చేసుకునే స్థితిలో ఉన్నారు. చిన్నవాడు 17 సంవత్సరాల వయసు కలిగిన వారు యేసేపు గారు. 17 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి యవన జీవితంలో ఉన్నప్పుడు అసలు మనం ఏం చేస్తాం? 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏమంటామండి? టీనేజ్, అంతేనా? అందరూ కూడా అదే కదా చెప్పేది. యవనస్తుల్లో ఉండే కోరికలు, ఆలోచనలు సమస్తము కూడా అవి ఆలోచనలు, ఉడుకుచున్న రక్తము, వారు ఏం చేస్తున్నారు, వారి విధానం వారికి తెలియకుండా ప్రవర్తిస్తున్న దినాలు 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి అది జరుగుతుంటాదైతే అప్పుడు వాక్యం ఏమందో తెలుసా? యవనస్తులు దేని చేత తమ యొక్క ప్రవర్తన మార్చుకుంటారు? ఈ వాక్యం చేతనే కదా. అప్పుడు ఈ ఆలోచన కోరుకొచ్చినప్పుడు ఏం చేయాలి? ఇది చెప్పండి. దావీదు గారు చెప్పలేదా? వాక్యం వయసు కలిగిన ఈ వ్యక్తి జీవితాలు ఎలా ఉంటారండి ఆలోచన చేయండి. 16 సంవత్సరాలు వచ్చినప్పటికే వయసులో వారికి ఏమి అర్థం కాలేని స్థితి అయితే 15 సంవత్సరం వయసు కలిగిన వ్యక్తి ఎలా ఉంటారండి? ఎలా పడితే అలాగుంటారు. బాధ్యత తెలియదు, అసలు కుటుంబంలో నమ్మకంగా ఎలా ఉండాలో తెలియలేని స్థితిలో ఆ బిడ్డలు ఉంటారు. కనుక వారికి చిన్న వయసు కనుక 15 సంవత్సరాల వయసు కలిగిన వాడికి దేవుడిచ్చిన జ్ఞానంతో ఆలోచన చేస్తున్నారు. దేవుడిచ్చిన ఆలోచనలు ఆయన ఏం చేస్తున్నారంటే చాలా చక్కగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ కూడిన యవనస్తులు ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఒక్కసారి యేసేపు గారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15 సంవత్సరముల లోపు బాబు, ఆ కుమారుడు ఎలాంటి వాడు అంటే అన్నలందరూ ఎక్కడ ఉండేవారు అంటే పశువుల మందను మేపుచుండేవారు. 15 సంవత్సరాల వరకు ఇతను కూడా అన్నలతో కలిసి పశువుల మందను మేపడానికి యేసేపు గారు వెళ్ళారు. వెళుచుంటే